ఇప్పుడు వేసుకో. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియో నేను డిఫరెంట్గా ఎలైట్ మోషన్లో కూడా చేశాను. సో మీకు ఎలైట్ మోషన్ వచ్చి ఉంటే ఎలైట్ మోషన్లో కూడా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? సో కైన్ మాస్టర్ యూజర్స్ అయితే ఇందులో క్రియేట్ చేసుకోండి. ఎలైట్ మోషన్ యూజర్స్ అయితే అందులో క్రియేట్ చేసుకోండి. ఎలైట్ మోషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడైతే మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే లేటెస్ట్ వెర్షన్ అయితే ఇలా ఉంటుంది. నార్మల్ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్లో ఉంటుంది. క్రియేట్ న్యూ అని ఉంటుంది ప్రాజెక్టు, లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఏది క్లిక్ చేసినా ఇలానే ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్లో ఉంటుంది ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని, న్యూ వెర్షన్ వాడితే టాప్లో ఉంటుంది ఇంపోర్ట్ అని. ఇది క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీ ఫైల్ మేనేజర్లో నేను ఇచ్చిన ప్రాజెక్ట్ జూలై 19th డీజే అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ వెర్షన్ వాడితే డౌన్లోడ్ అలానే వస్తుంది. న్యూ వెర్షన్ వాడితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. టాప్లో ఉంటుంది డౌన్లోడ్ అలానే. ఓల్డ్ వెర్షన్ వాళ్ళకి, న్యూ వెర్షన్ వాళ్ళకి అదే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాక్ ఇమేజ్లన్నీ మీ ఫొటోస్తో రీప్లేస్ చేయాలి. ఎఫెక్ట్స్ అవే వస్తాయి. ఈ వైట్ ఇమేజ్ ఉన్నాయి కదా, దీనికి లిరిక్స్ పెట్టాలి. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా వీడియోని లైక్ చేసి చూడండి. మీరు అందరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. రైట్ వన్. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ని క్లిక్ చేశాను. మీ యొక్క ఫోన్లో మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ పెడదాం. సో నేను నా ఫొటోస్ని కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశాను. డిఫరెంట్గా ఎలా అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. చూడండి, ఫోటో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. కలర్ చేంజ్తో వచ్చింది. నార్మల్ ఫోటోలా లేదు. సో ఇది ఎలా చేశానంటే, నేను 1 క్లిక్ ఫోటో ఎడిటింగ్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను నార్మల్ ఫోటోని డిఫరెంట్గా ఎలా చేంజ్ చేసుకుంటారని. ఆ వీడియోని చూడండి, మీకు ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియోని చూసి నార్మల్ ఫోటోని ఇలా డిఫరెంట్ స్టైల్లోకి మార్చుకొని ఇక్కడ పెట్టుకోండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ బ్లాక్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు నా యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. అందులో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో రీప్లేస్ అయిపోయింది. ఇంకొక ఫోటో రీప్లేస్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ నేను చేసుకున్న ఫోటో ఇంకొకటి తీసుకున్నాను. ఇక్కడ ఫొటోస్ అన్ని ఈ విధంగా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను, లిరిక్స్ పెట్టి కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, రైట్. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేసు. మళ్ళీ మీ ఫోటో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో దగ్గరకు వచ్చేయండి. రీప్లేస్. ఇంకొక ఫోటో, మళ్ళీ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేసి మళ్ళీ నా యొక్క ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయింది. ఫోటో రీప్లేస్. మీరు కంపల్సరీగా మీ ఫొటోస్తో రీప్లేస్ చేయండి చాలు. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అన్నీ అవే వస్తాయి. మీరేం చేసే పని ఉండదు. ఈ విధంగా ఫొటోస్కి తర్వాత నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మీకు లేకపోతే కన్ఫ్యూజ్ అయితే డెమో కరెక్ట్గా రాదు మీకు పెట్టిన దానికి. రీప్లేసు నేను పెడుతున్నట్టు మీరు కూడా పెట్టేయండి. ఇలా పెట్టేశారు కదా. ఇప్పుడు ఈ వైట్ దగ్గర లిరిక్స్ పెట్టాలి. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ప్లస్ అందులోనే మ్యూజిక్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఆ యొక్క వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వైట్ ఇమేజ్ దగ్గరకు రండి. వైట్ ఇమేజ్ దగ్గరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి మనకి ట్రిమ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు రండి. మళ్ళీ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి స్ప్లిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, చూపిస్తా మీకు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియో బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ బ్లాక్ ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ లిరిక్స్ని వదిలేయండి. ఈ థర్డ్ పార్ట్కి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. వీడియో బయటకు వస్తుంది. సో ఆడియో బయటకు వస్తుంది, వీడియో పోతుంది. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ పెట్టి ప్లే చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం.
వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి లిరిక్స్ ప్లే అవుతాయి చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మన ఫోటోలు మార్చాలి. ఓకే, ఇక్కడతో లిరిక్స్ కూడా సెట్ అయినాయి. మళ్ళీ ఇంకొక బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. సో నేనైతే కట్ చేయకుండా పూర్తిగా చూపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావు. ఫోటో రీప్లేస్ అయింది. మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను మీకు డెమోని. ఫోన్ సైలెంట్లో పెడతాను, ఫొటోస్ పెట్టిన తర్వాత మళ్ళీ సైలెంట్లో తీస్తాను. మళ్ళీ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేశాను, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది, ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేశాను, రీప్లేస్, నా ఫొటోస్ దగ్గరకు వచ్చాను, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా ఈ యొక్క బ్లాక్ ఇమేజ్తో మీ ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేయండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఫొటోస్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో మార్చుకున్నా, చెప్పాను కదా అది AlightMotionలో క్రియేట్ చేశానని. ఒకవేళ మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా డిఫరెంట్ కలర్స్లోకి మార్చాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఒక్క క్లిక్తో ఒక్క నిమిషంలో 10 ఫోటోలైనా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి కష్టపడకుండా ఎఫెక్ట్ని యాడ్ చేస్తే కలర్ మారిపోతుంది. దానికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో సెకండ్ ఇచ్చాను. ఫస్ట్దేమో ఇలాంటి వీడియోని AlightMotionలో చేశాను కదా అది ఇచ్చాను, సెకండ్ ఏమో ఇది ఇచ్చాను, చూసుకోండి. అండ్ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. ఇలా కంప్లీట్గా రీప్లేస్ పైన క్లిక్ చేయడం, AlightMotion అంటే మీరు ఎడిట్ చేసుకున్న ఫోటోల దగ్గరకు రావడం, ఆ ఫోటోని క్లిక్ చేయడం, మళ్ళీ ఫోటో రీప్లేస్. నేను చూపిస్తున్నా, డీటెయిల్డ్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. బిగినర్స్ ఉంటే కూడా ఈజీగా అర్థమవుతుంది. సో కంప్లీట్గా రీప్లేస్ చేశారు కదండి. జస్ట్ ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. అంటే ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. ఆల్రెడీ అంతకుముందు అక్కడ చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. రైట్, అయిపోయింది. ఇంకా అంటే మీరు ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్ అవుతున్నారు కాబట్టి ఆడియో తక్కువ వస్తుంది. అదే మీరు ఇట్లా ఫోటోలు పెట్టి ఈ ఒరిజినల్ ఆడియో పెట్టుకుంటే సూపర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకొని ఈ చివరికి పెట్టి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడికి ఇలా డ్రాగ్ చేసి ఈ యొక్క బ్లాక్ ఫైల్ని అంటే షాడోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇది క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ లిరిక్స్ పైన ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్, ఎందుకంటే లిరిక్స్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి లిరిక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఫొటోస్ BeatMarkకి సింక్ అవుతాయి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకోండి. నేను ఇచ్చిన పార్టికలే కాదు, మీకు నచ్చిన ఏ పార్టికల్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చింది అయితే పెట్టుకోవాలని డైరెక్ట్గా రూల్ ఏం లేదు కాబట్టి మీ దగ్గర ఏదైనా వేరే ఉంటే కూడా పెట్టుకోండి. వేరే ఏం లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా లాగటం, కిందకి వెళ్ళడం మిక్సరు లేకపోతే ఆడియో సింబల్, ఆడియో రిమూవ్ చేయడం. అండ్ ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. చాలు. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేయండి. అయిపోయింది. సేవ్ చేద్దామా? షేర్ పైన క్లిక్ చేశాను. 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.